నమస్తే. మెడిటేషన్ గురించి పూజ్య సద్గురుదేవులు గ్రాండ్ మాస్టర్ చోవాకోక్సీ గారు మనకి చెప్పిన బోధనల్లో కొన్ని సూత్రాలు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ద పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ టు డెవలప్ యువర్ హయ్యర్ ఫ్యాకల్టీస్. వితౌట్ దిస్ డెవలప్‌మెంట్, అండర్‌స్టాండింగ్ డీపర్ స్పిరిచ్యువల్ ట్రూత్స్ ఈస్ నాట్ పాసిబుల్. మనం ధ్యానం చేయడానికి పర్పస్ ఏంటి? ఎందుకు చేస్తున్నాము? అంటే ఆఫ్‌కోర్స్ అట్ ద హైయర్ లెవెల్ మనం మోక్షం కోసమో, లేకపోతే ఇంకా ఏదో పెద్ద పదాల కోసమో అని అనుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏం జరగాలి మనం ధ్యానం చేస్తుంటే అంటే, మన హయ్యర్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వాలి. మనకుండే లోయర్ ఫ్యాకల్టీస్ అంటే వాసన చూడడం, రుచి చూడడం, లేపోతే స్పర్శ ఇట్లాంటి 5 సెన్సెస్ కాకుండా హయ్యర్ ఫ్యాకల్టీస్, సిద్ధులు, ఆ సిద్ధుల కోసం ధ్యానం చేయడం కాదు. మనం ధ్యానం చేస్తూ ఉంటే హయ్యర్ ఫ్యాకల్టీస్ ఓపెన్ అప్ అవుతాయి. అంటే క్లేర్‌వాయన్సీ లేతే ఈఎస్‌పీ అనండి. రకరకాలవి మనం ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ డెవలప్ అవుతాయి. అవి ఎందుకు డెవలప్ అవ్వాలి అంటే, అలా డెవలప్ అయితేనే మనం స్పిరిచ్యువల్ ట్రూత్స్, నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలని అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ధ్యానం చేస్తుంటే సిద్ధులు వస్తే అక్కడే ఆగిపోవడం కాదు. ఆ సిద్ధులను ఉపయోగించి, ఆ శక్తులను ఉపయోగించి చాలా నిగూఢమైనవి అందరికి ఈజీగా అర్థం కాని ఆ స్పిరిచ్యువల్ ట్రూత్స్ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అది అర్థమైనప్పుడు అప్పుడు మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో, ధ్యానం ఇంకా ఫస్ట్ స్టెప్పే. అది చేస్తూ ఉంటేనే ఈ లాంగ్ ప్రాసెస్‌లో మనకు కావాల్సిన హెల్ప్ దొరుకుతుంది. Spiritual path is more complicated than the Amazon. Guru has already been through this forest. Follow the guidance of the teacher to avoid getting hurt. ఆధ్యాత్మిక పథం ఊరికే మనం కూర్చొని ధ్యానం చేస్తే అయిపోయేది కాదు. మాస్టర్ గారు ఏమంటున్నారంటే ఇదొక చిక్కటి అడవి. కాకులు దూరని కారడవి అలా అంటారు కదా! అంత అడవి కంటే ఘోరంగా ఉంటుంది. అంత కాంప్లికేటెడ్‌గా ఉంటుంది మన స్పిరిచ్యువల్ పాత్. అయితే గురువులు ఈ పాత్‌లో ఆల్రెడీ ట్రావెల్ చేశారు. వాళ్ళకెక్కడ ఏమున్నాయి? ఎలా వెళ్ళాలి? దీన్ని దాటి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది తెలుసు. అందుకని మనం మనకి కష్టాలు మినిమైజ్ అవ్వాలి. ఎక్కువ కష్టపడకుండా తేలిగ్గా ఈ అడవిని దాటాలి లేదా స్పిరిచ్యువల్ పాత్‌లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ దారి ఆల్రెడీ చూసుకొని వెళ్ళిన గురువు వెనకాల మనం వెళితే మన ప్రయాణం ఈజీ అవుతుంది. అందుకే గురువు, నిజమైన గురువు, సద్గురువు బోధనలని, ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అయితే సిన్సియర్‌గా స్పిరిచ్యువల్ పాత్‌లో ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం. మెడిటేషన్ గురించి మాస్టర్ గారు మనకి ఎన్నో టీచింగ్స్‌లో రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ సందర్భం బట్టి, లేకపోతే మన అవసరం బట్టి. సో, ఎప్పుడైనా సరే మెడిటేషన్ రూల్స్ సింపుల్‌గా ఉంటాయి. గురువుగారు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ సింపుల్‌గా ఫాలో అవ్వడమే మనం చేయాల్సింది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! కార్ ఎలా డ్రైవ్ చేయాలి, క్లచ్‌లు అవి అన్నీ చూసుకోవడము, ముందు చూసుకోవడము, హార్న్ ఇవ్వడము, ఇలా రకరకాలుగా. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతే కారు ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాము, ముందుకు వెళ్ళగలుగుతాము. అదే విధంగా మెడిటేషన్ కూడా అంతే. గురువు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతుంటే ఆటోమేటిక్‌గా మనకి ధ్యానము కొనసాగుతుంది. స్పిరిచ్యువల్ పాత్‌లో ముందుకు కూడా వెళ్ళగలుగుతాం. మనం ఏం చేస్తాము అంటే, మనం రకరకాల ధ్యానాలు, రకరకాల స్కూల్స్‌లో వెళ్తాము. తప్పు కాదు. మాస్టర్ గారు కూడా అన్నీ మీరు నేర్చుకోండి అనే చెప్తారు. అయితే ఇక్కడ నేర్చుకున్న మెడిటేషను, అక్కడ నేర్చుకున్న మెడిటేషను అలా అన్ని రకాలు కలిపేసి, దాన్ని ఏదో కలగాపులగం చేసేసి
ఆ తర్వాత మనకి రిజల్ట్ రాలేదు. సో, ఇది పని జేయట్లేదు, అది పని జేయట్లేదు అని ఇంకొక దాని వెనకాల పరిగెత్తడము, అలాంటివి చేస్తుంటాం. అలా చేయకుండా సింపుల్‌గా మాస్టర్ గారిచ్చిన మీరు ఏ గురువుని ఫాలో అవుతున్నా సరే, ఆ గురువు గారిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ధ్యానం చేస్తే చాలా మంచి రిజల్ట్ ఒస్తుంది. మెడిటేషను మనం చేస్తూ ఉంటాం. ఎందుకు చేయాలి మెడిటేషను? అంటే మెడిటేషన్ హాస్ ఎ ప్యూరిఫయింగ్ ఎఫెక్ట్. అది మన హయ్యర్ సోల్‌తో కనెక్షన్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. సోల్, హయ్యర్ సోల్. సో, ఇన్‌కార్నేటెడ్ సోల్‌కి, హయ్యర్ సోల్‌కి కనెక్షన్ జీవాత్మకి, ఆత్మకి కనెక్షన్‌ని మెడిటేషన్ స్ట్రెంథెన్ చేస్తుంది. మెడిటేషన్ చేస్తుంటే రెగ్యులర్‌గా ఎప్పుడో ఒకసారి చేసి వదిలిపెట్టడం కాదు. మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తుంటే అది మనల్ని అన్ని లెవెల్‌లో ప్యూరిఫై చేస్తుంది. మనకి ఆ సంకల్పం ఉన్నా లేకపోయినా ధ్యానం చేసినప్పుడు వచ్చే డివైన్ ఎనర్జీ మన జీవాత్మలో ఉండే బలహీనతలు, మనలో ఉండే నెగెటివ్ సంస్కారాసు, వీక్‌నెసెస్ అన్నీ నెమ్మదిగా క్లియర్ చేస్తూ ఉంటుంది. ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఇది ప్యూరిఫై చేసిన కొద్దీ జీవాత్మ, ఆత్మ మధ్యలో ఉండే కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకని ధ్యానం చేయాలి. మనం ఇవన్నీ తెలుసుకొని ధ్యానం చేసినా, తెలియకుండా ధ్యానం చేసినా రిజల్ట్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. కాకపోతే మాస్టర్ గారి టీచింగ్స్‌లో అద్భుతం ఏంటంటే, ఏం జరుగుతోంది అన్నది మనకు ముందరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం మెడిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి మైల్‌స్టోన్స్ ఒస్తాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఏంటి? అది కూడా చెప్తారు. మెడిటేషను ఎక్కడ మెడిటేషన్ చేసినా మనకి వచ్చే మైల్‌స్టోన్స్ ఇవే ఉంటాయి. దాన్ని ఎలా ఈజీగా వీలైనంత తేలిగ్గా బయటపడాలో చెప్తుంటారు. మెడిటేషన్ స్పీడ్స్ అప్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ బై గ్రాడ్యుయల్లీ ప్యూరిఫైయింగ్ నెగెటివ్ టెండెన్సీస్. మనం మనలో ఉండే నెగెటివ్ సంస్కారాసు, బలహీనతలు ఇవి నెమ్మదిగా క్రమక్రమంగా మెడిటేషన్ ద్వారా క్లీన్ అయ్యి, తద్వారా మనలో ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫాస్ట్‌గా అవుతుంది. అంటే మనం మనలోని పురోగతి, మన సోల్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి సహాయపడుతుంది. మెడిటేషన్ చేస్తూ ఉంటే. ఊరికే ప్యూరిఫై చేసి ఏం చేసుకుంటాము? జీవాత్మకి, ఆత్మ కనెక్షన్ స్ట్రెంథెన్ అయితే నాకేంటి అంటే, నాకేంటి కాదు. కొన్ని జన్మల పాటు మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా ఆ ఎవల్యూషన్ జరుగుతుంది. మనలో గ్రోత్ కలుగుతుంది. అందుకని ధ్యానం చేయాలి. ధ్యానం ఎవరి కోసమో చేయడము, లేపోతే ఎవరో చూస్తారని చేయడము కాదు. మన కోసం, మన స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ కోసము మెడిటేషన్ చేయాలి. ఈ డిస్కషన్ అంతా మాస్టర్ గారు చెప్పిన టీచింగ్స్‌లోని పాయింట్స్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మెడిటేషన్ గురించి ఇంకా ఫర్దర్ మాట్లాడుకుందాము. మీకిది ఎలా అనిపిచ్చిందో మీ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.